పాయింట్ యాడ్ రౌండ్ ఇస్తారు సార్ ఇప్పటికే మూడో రౌండ్ అవుతుంది విఠలన్న మీది. భరత్ గారు ఒక పాయింట్ యాడ్ చేస్తారు. మీరు చెప్పుడు అవుతుంది, నా లిస్ట్ అంతా పెరుగుతుంది, మీకు జవాబులు చెప్పాలి మళ్ళీ మేము. శరత్ గారు చెప్పిన దానికి ఒక పాయింట్ చెప్పండి. నాకు నిన్న ఒక చెన్నైలో ఫ్రెండ్ దయానిధి మారన్ ఉదయనిధి మారన్ సన్ టీవీలో నేను అప్పుడు పనిచేసినప్పుడు ఉన్న పెద్ద మనిషి ఏం చెప్తారంటే బీహార్ ఎలక్షన్ తర్వాత ప్లస్ జిబ్లూ హిల్స్ ఎలక్షన్ తర్వాత కాంగ్రెస్ అధిష్టానము ఇక్కడ కర్ణాటకలో ఆల్రెడీ పరిస్థితి బాగాలేదు, తెలంగాణలో కూడా మార్పులు చేర్పులు ఉండే అవకాశం ఉందని ఉదయనిధి మారన్ దగ్గర మాట్లాడిన మీడియా పర్సన్ నాతోటి మాట్లాడి చెప్పిండు. అంటే ఇది అంత రేవంత్ రెడ్డి గారు అంత ప్రతిష్టాత్మకంగా తీసుకోవడానికి కారణం కూడా ఇంటర్నల్ క్రైసిస్ ఉంది. ఇవాళ వాళ్ళు సీనియర్ మంత్రులంతా కూడా రేవంత్ రెడ్డి గారు ఎక్కడ ఫెయిల్యూర్ అయితే దాన్ని అవకాశంగా తీసుకొని ఓడించాలని చూస్తున్నారా సీనియర్ మంత్రులు? ఓడించాలని చూస్తున్నారు. సీనియర్ మంత్రులు మనస్ఫూర్తిగా పనిచేస్తే ఇవాళ ఇంత రేవంత్ రెడ్డి ఒక్కడే కొట్లాడాల్సిన అవసరం ఉంది. ఒక్కడన్నా ఒక పవర్ఫుల్ బయట చూపించండి ఎలక్షన్ లో. రేవంత్ రెడ్డి గారు తప్ప ఒక పొంగులేటి బయట గానీ ఒక బట్టి బయట గానీ ఎక్కడన్నా ఒక తిప్పి కొట్టింది బీఆర్ఎస్ ని తిప్పి కొట్టిన ఒక బయట చూపించండి. ఏదో మొక్కుబడిగా వస్తున్నారు చేస్తున్నారు కానీ ఒక టీం వర్క్ ఎక్కడ కనబడుతుంది చెప్పండి? గతంలో చేసిన టీం వర్క్. రేవంత్ రెడ్డి జూనియర్ సీఎం సీటు తీసుకున్నాడు అనే అసూయ జలసీ తోటి అందరూ కూడా ఈయన ఎక్కడ ఫెయిల్ అయితే దీన్ని అవకాశంగా తీసుకోవాలని చూస్తున్నారు. దీనికి ఆన్సర్ ఇస్తారు. ఒక్క నిమిషం, బొల్ల మల్లయ్య యాదవ్ గారు